సార్ అలాగే ఎందుకు హీరోలు నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేయటం లేదు? దీనివల్ల ఏంటి నష్టం, ఎవరికి నష్టం, ఎందుకు నష్టం? ఎందుకంటే అభిమానులతో పాటు ఇప్పుడు అభిమానుల్ని కాసేపు పక్కన పెడితే సినిమాని సినిమాగా ప్రేమించేటటువంటి సినిమా ప్రియులు ఉంటారు. అంటే హీరోని కులంగానో ప్రాంతంగానో మతంగానో ఏమీ చూడకుండా సినిమాని సినిమా హీరోగా సినిమాని ప్రేమించేటటువంటి సినిమా ప్రియులు ఉంటారు. వాళ్ళు కూడా ఏళ్ల తరబడి కాయలు కాచేలాగా కళ్ళు సినిమాల కోసం ఎదురు చూడాలి అంటే సినిమా మీద ఒక ఆసక్తికి కోల్పోతున్నటువంటి ప్రేక్షకులు. ఈ సినిమా ప్రియులు ఆసక్తి కోల్పోయి ఏం చేస్తున్నారంటే ఈ హీరోల తాలూకు పాత సినిమాలో పాత క్లాసిక్స్ పాత స్టూపెండస్ హిట్స్ కూర్చొని ఇల్లు కదలకుండా చూసేటటువంటి ఒక పరిస్థితి. ఒకవేళ సినిమా విడుదలైంది, వీళ్ళు ఎదురు చూస్తున్నారు, డివైడ్ టాక్ వస్తే ఇంకా అసలు అక్కడి నుంచి అసలు థియేటర్కి అసలు వీళ్ళు కదలటం లేదు. వచ్చేస్తుంది 21 daysలో ఓటీటీ ప్లాట్ఫామ్లో ఎక్కడో చోట మనం చూసేసి 28 days మ్యాక్సిమం అనేసుకుంటున్నారు. అసలు వీళ్ళు నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేయకపోవడం వల్ల అసలు ఏం జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది, మనం మాట్లాడదాం. అసలు హీరో, వాట్ ఈజ్ హీరో, హూ ఈజ్ హీరో మనం మాట్లాడుకుంటాం. రైట్, హీరో అనే అతను మనకి సపోజ్ ఇవాళ 150 crores పాపులేషన్ ఉంటే మనం అఫ్కోర్స్ తెలుగు హీరోల పేర్లు పెడితే మళ్ళీ కింద కామెంట్స్ పెడతారు. ఒక పేరు పెడితే ఈ హీరో ఇతను కాదా అని చెప్పి అందుకని తెలుగు హీరోల పేర్లు మేము పెట్టడం లేదు. ఒక షారుఖ్ ఖానో సల్మాన్ ఖానో లాంటి హీరోలు మన దగ్గర కూడా ఉన్నారు. అన్ని భాషల్లో ఈ రేంజ్ హీరోలు 150 crores పాపులేషన్ ఉన్న మన దేశంలో ఎంతమంది ఉంటారు మీరు చెప్పండి? మన భాషలో టోటల్ ఇండియాలో మనకు డబుల్ డిజిట్ దగ్గరికి కష్ట సాధ్యం మీద వచ్చి ఆగుతుంది, చాలా కష్టం మీద. మాక్సిమం ఉంటే ఒక 50 మంది ఉంటారు అనుకున్నాం అన్ని భాషలకి, అన్ని భాషలు కలిపి 50 మందికి పాపులేషన్. 150 crores 50 మంది హీరోలు అంటే క్రౌడ్ పుల్లర్స్ కావచ్చు. వాళ్ళ సినిమా 4:30కి ఎర్లీ మార్నింగ్ వేస్తే థియేటర్కి వెళ్ళే చూసే క్రౌడ్ ఉన్న హీరోస్ 150కి ఒక 50 హీరోలు మాత్రమే ఉంటారు కదా. హీరో కావాలి అంటే ఇప్పుడు మా ఫ్యామిలీలోంచి వచ్చిన వాళ్ళు కూడా 2 brothers వస్తే హీరో ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఉండి ఇద్దరు సక్సెస్ కావాలి, ఒకళ్ళే ఉంటుంది. రైట్, కావాలి అంటే లక్ అనేది కూడా ఉండాలి. అది గాడ్ బ్లెస్సింగ్ అండి. అందరు కాలేరు, హీరో అనేది అందరు కాలేరు. గాడ్ బ్లెస్సింగ్తో పాటు కూడా వాళ్ళ పూర్వ పుణ్యం ఏదో ఉంటుంది. రామారావు గారు ఉన్నారు అంతే, గాడ్ బ్లెస్సింగ్ అంటారు, గాడ్ గివెన్ గిఫ్ట్ ఆయనకి అవన్నీ కూడా. మరి వాళ్ళ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యమా లేకపోతే ఆయన చేసి భగవత్ అనుగ్రహమా? భగవంతుడు అనుగ్రహం. లేదా ఆ భగవంతుడే నా రూపంతో నువ్వు వేషాలు వేసుకో బాబు అని చెప్పేసి బ్లెస్ చేశారా? అంశగా రామారావు రావచ్చు. అటువంటి అదృష్టం ఆయనకు ఉంది. దాని తర్వాత నిరంతర శ్రమ పడితేనే వాళ్ళు హీరోగా నిలబడగలుగుతారు. లేకపోతే రామారావు గారు నాగేశ్వరరావు గారితో పాటు వచ్చిన హీరోలు ఆ టైంలో మనం అనవసరంగా వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని ఇబ్బంది పెట్టడం బాగుంది కాబట్టి పేర్లు పెట్టడం లేదు. ఇది లేక వాళ్ళు ఇండస్ట్రీ లేకుండా వెళ్ళిపోయారు. అంత అంశతో వచ్చిన హీరోస్ ఈ సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తే అది ఎవరికి నష్టం అంటే ఫస్ట్ నష్టం జరిగేది అఫ్కోర్స్ థియేటర్లకు ఎలాగో నష్టం జరుగుతుంది. ఇందాక మనం మాట్లాడినట్టు ప్రాపర్ ఫీడింగ్ లేకుండా అది బిజినెస్ పరంగా. ఆ నష్టం ఎవరికి జరుగుతుంది? హీరోకి జరుగుతుందండి. హీరోకే జరుగుతుంది. ఫస్ట్ నష్టం జరిగేది హీరోకి జరుగుతుంది, తర్వాత ఇండస్ట్రీకి జరుగుతుంది. ఎలా జరుగుతుంది? 2 సంవత్సరాలకు ఒక సినిమా చేసి ఇది చూసే హీరోలు కూడా ఆలోచించాలి. ప్లస్ ఆడియన్స్ కూడా మీ కామెంట్ పెట్టండి. ముఖ్యంగా అభిమానులు 2 సంవత్సరాలకు ఒక హీరో ఒక సినిమా చేస్తున్నాడు, X crores అతనికి రెమ్యునరేషన్ ఇస్తున్నారు. ఫస్ట్ హీఈస్ బ్లేమ్డ్ ఫర్ హిజ్ రెమ్యునరేషన్. అమ్మా మూవీకి అంత డబ్బు తీసుకుంటున్నాడు హీరో, బట్ మూవీకి అంత డబ్బు ఇస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు మీరు లాక్ చేస్తున్నారు హీరోని? అవునా కదా? ఇందాక మనం అనుకున్న క్వాలిటీస్ అన్నితో ఉన్న ఒక హీరోని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇచ్చి ఆ డబ్బు ఇచ్చి లాక్ చేసి మళ్ళీ మనం బ్లేమ్ చేస్తున్నాం. నంబర్ 1 అది ఒక నష్టం హీరోకి. నంబర్ 2 జాబ్ సాటిస్ఫాక్షన్ 2 ఉంటాయండి. ఒప్పుకుంటారు మీరు? ఒప్పుకుంటాను. సో దీంట్లో ఏదైతే మన కళారంగంలో జాబ్ సాటిస్ఫాక్షన్తో పాటు జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉండాలి. కృష్ణ గారి సినిమాలు చూస్తే మీరు అల్లూరి సీతారామరాజు అందరూ పోతుందన్న కూడా ఎందుకు తీశారు? ఆయన జాబ్ సాటిస్ఫాక్షన్ కోసం తీశారు. అప్పటికి భారీ బడ్జెట్ సినిమా, అప్పుడు భారీ బడ్జెట్ ప్లస్ దేవుడు చేసిన మనుషులు ఓవర్ఫ్లో ఉంది. వీళ్ళెవరు మన
డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు కూడా ఓకే ఓవర్ఫ్లో ఉంది కాబట్టి ఆయనకి ఫైనాన్స్ చేస్తామని ప్యూర్లీ జాబ్ సాటిస్ఫాక్షన్ కోసమే చేశారు. అలా ఎన్నో దేవదాస్ చేశారు. ఆయన అలా మాట్లాడితే, ఎస్పెషల్లీ కృష్ణ గారి గురించి మాట్లాడితే, 100 మూవీ నో హీరోయిన్, 200 మూవీ నో హీరోయిన్, ఈనాడు 200 సినిమా. సో ఈ జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది ఈ నంబర్ ఆఫ్ మూవీస్ తగ్గడం వల్ల హీరోస్కు జరగదండి. ఇది వాస్తవం. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, నేను ఇక్కడ ఒక టాప్ హీరో, నా పేరు చెప్తే బాగోదు, సార్ ఆ పేరు చెప్పదు కూడా, ఆడియన్స్ మీరు పెట్టాలి, కామెంట్స్ పెట్టాలి. టాప్ హీరో, అతని కెరీర్లో ది బెస్ట్ 5 మూవీస్ ఇచ్చినటువంటి డైరెక్టర్లు ఇవాళ 5-4 ఖాళీగా ఉన్నారు, పని లేకుండా. ఆ హీరోకి స్టార్డమ్ తీసుకొచ్చిన డైరెక్టర్. ఎస్, ఎగ్జాక్ట్లీ. స్టార్డమ్ తీసుకొచ్చి రేంజ్ పెంచినటువంటి హీరోస్ డైరెక్టర్స్. ఆ డైరెక్టర్స్ పని లేదు, ఖాళీగా ఉన్నారు. ఇంతకు పూర్వం పాత రోజుల్లో రామారావు గారి ప్రొడ్యూసర్స్ కావచ్చు, రామారావు గారి డైరెక్టర్స్ కావచ్చు, పని లేకపోతే వాళ్ళు పిలిచి పనిచ్చి ఒక సినిమా చేసుకున్నారు. ఎందుకు? వాళ్ళ మినిమం అంటే పీక్లో 10-12 కూడా చేశారు, సంవత్సరానికి 5-6 సినిమాలు చేశారు. 5-6లో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తే పోయేదే ఉంది, ఒకళ్ళకి సాయం చేసినట్టు ఉంటుంది. ఇవాళ 2 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తే వాళ్ళు హెల్ప్ చేయాలన్నా ఆ డైరెక్టర్ హెల్ప్ చేయగలరా? చేయలేరు కదా. సపోజ్ ప్లస్ హీరో స్పాన్ ఎంత ఉంటుందండి? ఇప్పుడు రామారావు గారు ఎగ్జాక్ట్లీ 1950 నుంచి 82, 33 ఇయర్స్ అండి. 49 అసలు కౌంట్లెస్ అది. 300 మూవీస్. 30 years లో 300 మూవీస్ అంటే ఆయన యావరేజ్ 10 సినిమాలు సంవత్సరానికి యావరేజ్. ఇవాళ ఆఫ్ కోర్స్ మనం 10 సినిమాల యావరేజ్ మనం చేయకపోయినా, ఒక హీరో స్పాన్ 30 years లేకపోయినా, 20-25 అనుకుందాం. 20-25 అనుకుందాం, 20 అనుకుందాం. 20లో 3 సినిమాలు చేసినా 60 సినిమాలు చేయాలి కదా. 60 సినిమాలు చేస్తే ఏమవుతుందంటే హీరోకి కూడా వెరైటీ ఆఫ్ మూవీస్ పడతాయి, ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ప్లస్ చిన్న సినిమాలు కూడా చేయొచ్చు, క్యామియో క్యారెక్టర్స్ కూడా చేయొచ్చు, కనిపించు. సో అలా ఫస్ట్ నష్టం జరుగుతుంది హీరోకి. ప్లస్ థియేటర్స్ నష్టం ఎప్పుడూ ఉంటుంది, హీరోస్ నెంబర్ ఆఫ్ మూవీస్ లేకపోవడం వల్ల. ఇప్పుడు వీళ్ళు ఇచ్చే పర్సంటేజ్ కావచ్చు, ఆ రెంటల్ కావచ్చు, ఇవి ఇచ్చినా కూడా, ఇప్పుడు మీరు అన్నారు కదా 7.5% ఇస్తున్నారు, అవి ఇక్కడ ఇస్తున్నారు, అవి ఇచ్చినా కూడా మళ్ళీ థియేటర్స్ మూతపడతానే ఉంటాయండి. వాటికి ఫీడింగ్ కావాలి, తర్వాత అమౌంట్ ఆటోమేటిక్గా వస్తుంది. ఫీడింగ్ ఉంటే వస్తుంది, ఫీడింగే లేదు కదా. ఫీడింగ్ లేదు. ఇప్పుడు మీకు సపోజ్ మీ దగ్గర స్టాఫ్ ఉన్నాడు, వాడికి స్టాఫ్ అరే వాడు 20,000 కాదురా నీకు 40,000 ఇస్తాయని చెప్పారు, 40,000 ఇస్తాయని చెప్పేసి నెల 3 నెలలకు ఒకసారి ఇస్తానంటే వాడు బతుకుతాడా? చచ్చిపోతాడు. అదే అవుతుంది. ఇవాళ మన హీరోస్, మన పేర్లు అలాగే చెప్పటం లేదు కాబట్టి. సో మన ఇంటర్వ్యూ పర్పస్ ఏంటంటే దీన్ని మనం చర్చించడం, హీరోస్ నంబర్ ఆఫ్ మూవీస్ పెరిగేలా చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. పెరిగాలి. ఇప్పుడు యాక్చువల్గా హీరోస్ నంబర్ ఆఫ్ మూవీస్ తగ్గించుకోవాలని వాళ్ళు ఏం రిస్ట్రిక్ట్ చేయడం లేదండి. యాక్చువల్ సర్కమ్స్టాన్సెస్ అలా వచ్చాయి, ఏర్పడ్డాయి. వాటిని ఇవాళ బ్రేక్ చేసేవాడు కావాలి. హీరోని ఎవరు బ్లాక్ చేస్తున్నారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? హీరోని ఎవరు బ్లాక్ చేస్తున్నారు 2 yearsకి? ప్రొడ్యూసర్సే కాదు, డైరెక్టర్స్. ప్రొడ్యూసర్కి ఎంత సినిమా తొందరగా చేసి అంత బయటకు వెళ్తే హీ విల్ బి మోర్ బెనిఫిషియర్ అండి. ప్రొడ్యూసర్స్ లో కొంతమందికి ఎందుకు రన్నింగ్ వాళ్ళు హీరోలతో చేస్తున్నారు అంటే, హీరోకి ఏ డైరెక్టర్తో చేద్దామన్న ఆసక్తి ఉందో ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఆ డైరెక్టర్ని లాక్ చేస్తున్నాడు. యాక్చువల్గా ఏమవుతుందంటే అండి, కోర్స్ కూడా ఈ సబ్జెక్ట్ కానీ లేకపోతే హీరోని కానీ ప్రొడ్యూసర్ సెలెక్ట్ చేయట్లేదు. సపోజ్ నేను డైరెక్టర్ అయితే నేను చెప్తాను, నాకు ఫలానా హీరో డేట్స్ ఉన్నాయండి, సబ్జెక్ట్ ఉంది, ఓకే అని మీ దగ్గరికి వస్తా, ప్రొడ్యూసర్ దగ్గరికి, అంతవరకే. దానికి ఎంత బడ్జెట్ అవుతుంది, మీరు చేస్తారా? సో ప్రొడ్యూసర్కి డైరెక్టర్ని కానీ హీరోని కానీ పిక్ చేసే చాయిస్ లేదు. ప్రొడ్యూసర్కి లేదు. వీళ్ళే ప్రొడ్యూసర్ని పిక్ చేసుకుంటున్నారు. సో దీనికి ఎవరికైనా బాధ కలిగిస్తే ప్లీజ్ క్షమించండి. చాలా మంది పెద్ద హీరోలు ఇందులో తప్పు ఉంటే మీరే చెప్పండి. లేదు, తప్పు లేదండి, వాస్తవం మీరు చెప్తున్నది. ఎందుకు అంటే ఆడియన్స్ మీరు కామెంట్స్ లోనే చెప్పండి.